విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాంకి స్వాగతం. మనం ఈరోజు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మామిళ్ళగూడెం ప్రాంతంలో బస్ డిపో వెనకాల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నామండి. గత 23 సంవత్సరాలుగా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారు ఈ యొక్క వినాయకుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా మట్టితో చేసినటువంటి వినాయకుడి విగ్రహాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. వినాయకుడి విగ్రహం అంటే ఇప్పుడు జనరల్గా అందరూ పీఓపి తోటి వినాయకుడి విగ్రహాలని ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ వీరు మాత్రం ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహంతో అంటే ఎన్విరాన్మెంట్కి ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ప్రతిసారి కూడా మట్టి విగ్రహాన్ని ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వినాయకుని నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక మనం చూసుకోవచ్చు ఈ విజువల్స్ కూడా. స్వామివారు చూశారు కదా ఎంత చక్కగా మట్టి విగ్రహాలు మట్టి రూపంలో కొలువై తీరున్నారో. అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులైనటువంటి వారు ఏ రకమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో కూడా వారి మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వారి మాటల ద్వారా ఇక్కడ రోజు నిర్వహించే పూజాది కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇది 23 సంవత్సరం 7 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని మొత్తం పూజలు మాత్రం మంచిగా పొద్దున్న నుంచి కార్యక్రమం, రేపు కుంకుమ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ నిమజ్జనం 16వ తారీఖు. ఈ కాలనీవాసులు మొత్తం మంచిగా కోఆపరేట్ చేసి మంచిగా సెట్టింగ్ మొత్తం ఇంకా చాలా బాగా పూజలు మాత్రం మంచిగా నిష్ఠగా చేస్తారు. అది ఓకే. అంటే మనకి వినాయకుని యొక్క పూజాది కార్యక్రమాలు అంటే చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అంటే మీరు డే 1 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ గడిచిన 3-4 రోజుల నుంచి ఏ రకమైనటువంటి పూజాది కార్యక్రమాలు ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టారు వాటి గురించి కూడా మీరు తెలియదు. అంటే హోమాలు, కుంకుమ పూజ, మళ్ళీ పూలాభిషేకం అవి అంటే ఏ రోజుకి ఆ రోజు నిర్వహిస్తుంటారంటే అంటే రోజువారీగా చేసే పూజాది కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాలు. అవును, చెప్పండి. వాటి గురించి వివరించండి. పూజా కార్యక్రమాలు పూజ అంటే మామూలుగా పొద్దున పూజ ఉంటుంది, సాయంత్రం పూజ ఉంటుంది, పూజ కూర్చుంటారు అనమాట. ఇంకా అన్న వితరణ కార్యక్రమాలు అలాంటివి ఏమన్నా కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందంట? ఆ కార్యక్రమం కూడా ఉంటుంది, అన్న కార్యక్రమం కూడా ఉంటుంది. అవును. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నరేష్. మా కమిటీ పేరు వచ్చేసి శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ. మా కమిటీ అడ్రస్ ఖమ్మం సిటీ, మామిళ్ళగూడెం బస్ డిపో బ్యాక్ సైడ్. యాక్చువల్గా మేము ఈ ఉత్సవ కమిటీ స్టార్ట్ చేసింది 96లో. అప్పుడు మేమందరం చాలా చిన్న పిల్లవాళ్ళం. మాకు ఈ ఉత్సవ కమిటీ స్టార్ట్ చేసి ఇది 23rd ఇయర్. 96లో మేము ఉత్సవ కమిటీ స్టార్ట్ చేసినప్పుడు మేము చిన్న విగ్రహం పెట్టాం. ఆ విగ్రహం హైట్ వచ్చేసి 6 feet. ఆ విగ్రహం మెటీరియల్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అప్పట్లో 96 ఆ టైంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే ఉండేవి. మట్టి విగ్రహాలు చేసేవాళ్ళు ఎవరు లేరు, అవేర్నెస్ కూడా ఏమీ ఉండేది కాదు. గ్రాడ్యువల్లీ మేము విగ్రహం సైజ్ పెట్టుకుంటూ వచ్చాం. ప్రతిసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెట్టుకుంటూ వచ్చేది. హైయెస్ట్ విగ్రహం వచ్చేసి మా కమిటీలో 15 feet, అది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ బాగా పెరిగింది. మట్టి విగ్రహాలు తయారు చేయడం కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో మేము ఒక డెసిషన్కి వచ్చాం, మనం కూడా ఎన్విరాన్మెంట్కి ఎట్లాంటి హాని చేయకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అవాయిడ్ చేసి మట్టి విగ్రహం స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ మట్టి విగ్రహాలు సరిగ్గా తయారు చేసేవాళ్ళు కాదు, ఆ లుక్ సరిగ్గా వచ్చేది కాదు. ఆ మట్టి విగ్రహాలకు కూడా న్యాచురల్ కలర్స్ కాకుండా కెమికల్ కలర్స్ వేసేవాళ్ళు. సో అది విగ్రహం తెచ్చినా కూడా మట్టి విగ్రహం లాగా ఉండేది కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం లాగానే ఉండేది. సో మేము ఏం చేసామంటే మేమే ఒక మూర్తిని చూస్ చేసుకొని మేకర్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ టైప్ ఆఫ్ మూర్తి కావాలని మట్టి విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మూర్తిని చూపించి మాకు ఇలా మట్టి విగ్రహం కావాలని వాళ్ళని చేయమని అడిగేవాళ్ళం. సో వాళ్ళు ఫస్ట్లో అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. కానీ మేము చాలా చోట్ల తిరిగి ఎక్కడైతే మంచి మట్టి విగ్రహాలు తయారు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ టైప్ ఆఫ్ మూర్తి కావాలి, తయారు చేస్తారా అంటే ఫైనల్గా ఖమ్మంలోనే అలా తయారు చేసే వాళ్ళు దొరికారు. వాళ్ళ దగ్గరే 8 years నుంచి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మట్టి విగ్రహం తయారు చేసినా కూడా దానికి లుక్ మట్టి విగ్రహం లాగా ఉండాలని, ఆ విగ్రహానికి ఎటువంటి
కెమికల్ కలర్స్ లేకుండా ఓన్లీ న్యాచురల్ కలర్సే వేయిస్తున్నాం. ఇది 8th ఇయర్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ విగ్రహం హైట్ వచ్చేసి 13 feet. ఇది మన ఖమ్మంలోనే తయారు చేయించాం. మేమే మూర్తిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం. 3 months బ్యాకే మూర్తిని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ఇచ్చాం. వాళ్ళు ఫినిషింగ్ ఇలా తీసుకొచ్చారు. ఎక్కడ కెమికల్ కలర్స్ యూజ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ కలర్స్తోనే ఈ మూర్తిని తయారు చేయడం జరిగింది. ఈ మూర్తి హైట్ వచ్చేసి 13 feet. మొత్తం ప్రతి కలర్ మేమే చూజ్ చేసుకున్నాం. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అన్నీ మేమే చూజ్ చేసుకున్నాం. ఇక్కడ యూజ్ చేసిన కలర్ అన్నీ న్యాచురల్ కలర్స్, ఎటువంటి కెమికల్ కలర్స్ లేవండి. సో ఈ సంవత్సరం మేము 23rd year మేము నవరాత్రి ఉత్సవాలు మొదలుపెట్టి స్వామివారికి పూజా కార్యక్రమాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తాం. ప్రతిరోజు సాయంత్రం పూజా కార్యక్రమాలు వాళ్ళు ఏదో చాలా నిష్టగా నిర్వహిస్తామండి. చిన్నపిల్లగా లేకుండా చాలా పద్ధతిగా నిర్వహిస్తాం ఈ నవరాత్రి ఉత్సవాలు. అందుకే మాకు ఈ లైన్లో ఉన్న ప్రజలు కూడా మాకు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి చాలా సహకరిస్తారు. ఇంత పెద్ద భారీ సెట్టింగ్ వేయటం మా ఒక్కరు వల్ల కాదు, మా ఫ్రెండ్ సర్కిల్, మేము, ఈ బజార్లో ఉన్న వాళ్ళందరూ, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ సహకరిస్తారు. ఎందుకు సహకరిస్తారంటే మేము చాలా నిష్టగా పద్ధతిగా చేస్తాం నవరాత్రి ఉత్సవాలు. పూజా కార్యక్రమాల్లో స్వామివారికి ఎటువంటి లోటుపాట్లు చేయం. ఉదయం సాయంత్రం స్వామివారికి యథావిధిగా పూజా కార్యక్రమం ఉంటుంది. ఉదయం స్వామివారికి మహాప్రసాదం, స్వామివారికి సాయంత్రం కూడా మహాప్రసాదం మేమే తయారు చేస్తాం కమిటీ నుంచి. భక్తులు పూజలో పాల్గొనే వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి మహాప్రసాదాలు తీసుకొస్తారు. కానీ స్వామివారికి ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని మహాప్రసాదాలు మేమే మా కమిటీ నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తయారు చేస్తాం. మహాప్రసాదాల తర్వాత అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా మా కమిటీ నుంచి మేము నిర్వహిస్తామండి. అన్నదానమే కాకుండా స్వామివారికి మహాపూలాభిషేకం, గోపూజ, కుంకుమార్చన ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. చివరి ముందు రోజు కూడా స్వామివారికి మహా హోమాభిషేకం నిర్వహిస్తామండి. స్వామివారికి పూజా కార్యక్రమాల్లో మాత్రం ఎటువంటి లోటుపాట్లు లేకుండా మేము శ్రద్ధ వహిస్తాం. ఆ శ్రద్ధను చూసే భక్తులందరూ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. చివరి రోజు నిమజ్జనాన్ని కూడా మేము ఈ కాలనీలో ఉన్న భక్తులందరూ మాతో పాటు చివరి వరకు పాల్గొంటారండి. మేము వాళ్ళని చాలా కేర్ఫుల్గా చూసుకుంటా నిమజ్జన కార్యక్రమం కూడా ఎటువంటి చిల్లర చేష్టలు చేయకుండా నిమజ్జన కార్యక్రమం కూడా చాలా పద్ధతిగా నిర్వహిస్తాం. అందుకే మాకు ఈ కమిటీకి ఈ ప్రజలందరి సహకారం చాలా ఉందండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ విగ్రహాన్ని చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. వారి మాటల ద్వారా తెలుసుకుందాం. చెప్పండి. ప్రతి సంవత్సరం మేము వినాయక ఉత్సవాలప్పుడు అంటే వినాయకుడిని మేము ఇంట్లో పూజ చేసిన తర్వాత అన్ని విధాలుగా అన్నీ ఎక్కడెక్కడ పెట్టారు, ఏ వినాయకులు పెట్టారు అనేది చూడటం జరుగుతుంటుంది. అట్లే నిన్న ఇటు రావడం జరిగింది. ఈ వినాయకుడిని చూస్తే చాలా ముచ్చటకరంగా అనిపించింది. మట్టి గణపతిని పూజిస్తున్నారు, మంచిగా ఇంత ఎత్తుగా పెట్టి అని మా భార్య మిసెస్ తోటి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మట్టి విగ్రహాలతోటి మనం వినాయకుడిని పూజించినట్లయితే పర్యావరణాన్ని రక్షించినట్లుగా మనకి బాగుంటుందని నా కోరిక. అందరూ కూడా ఇదే విధంగా ఫాలో కావాలని నా కోరిక. చర్చి కంపౌండ్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వెంకట సాయి నాయి గణేష్ వారి ఉత్సవ కమిటీ వారు ఉన్నారండి. ఏర్పాటు చేసినటువంటి విగ్రహంని మనం ఇప్పుడు చూడవచ్చు. Sita
కాంపౌండ్ రోడ్డు ఉన్నటువంటి శ్రీ వెంకట సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారు ఉన్నారండి. వారు నిర్వహించినటువంటి పూజాది కార్యక్రమాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అందరికీ నమస్కారం. శ్రీ వెంకట సాయి గణేష్ ఉత్సవ కమిటీ అనేది ఇప్పటికి మేము 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ రోజు ఆగమనం కానుండి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది పాయింట్ దాకా చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. ఈరోజు హనుమాన్ చాలీసా, అలాగే రేపు జరగబోయే కుంకుమ పూజ కానీ, శనివారం జరగబోయే అన్నదాన కార్యక్రమము, సరస్వతి పూజ, ఆదివారం లడ్డు వేలంపాట, అలాగే శోభాయాత్ర కూడా ఈసారి మేము చాలా రంగరంగ వైభవంగా కూడా చేసుకుంటున్నాము. అంటే మళ్ళీ మొన్న జరిగిన ఆగమనంలో కూడా హైదరాబాద్ తర్వాత మన ఖమ్మంలోనే అంత పెద్ద సెటప్తో మనం స్టార్ట్ చేసాము. ఆగమనం అనేది ట్రెండ్ కూడా ఖమ్మంలో మనం స్టార్ట్ చేసాము. దానికి మేము చాలా సంతోషపడుతున్నాము. అలాగే మన శ్రీ వెంకటసాయి గణేష్ ఉత్సవం కూడా కమిటీకి కూడా మా బజార్లో ఉన్న పెద్దలు కానీ అందరూ కానీ చాలా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్లస్ మొన్న ఫ్లడ్స్ వచ్చాయి కదా, మన ఖమ్మం వరద బాధితులు కూడా మా వెంకటసాయి గణేష్ ఉత్సవం కమిటీ నుండి మేము చాలా మటుకి డొనేషన్ చేశాము. రైస్ పరంగా కానీ, కొంచెం అమౌంట్ పరంగా కానీ, కొంత అలా కూరగాయలు, అలా కొన్ని సామాన్లు కూడా సమకూర్చాము మా శ్రీ వెంకటసాయి గణేష్ ఉత్సవ కమిటీ నుండి. మీరు ఇంకా రోజువారీగా నిర్వహించేటువంటి ఇంకా పూజాది కార్యక్రమాలు ప్రత్యేకత గురించి మీరు చెప్పగలరా? మా స్వామివారి గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటిదాకా ఇక్కడ లడ్డు వేలంపాట తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగింది. చెప్పాలంటే లడ్డు వేలంపాట కోసం చాలా వస్తుంది, మాకు చాలా ప్రత్యేకత ఉంది. మా బజారు మట్టికి అయితే మాకు తెలిసినంత మట్టికి లడ్డు వేలంపాట అనేది చాలా స్పెషల్గా ఉన్నది. అలాగే హోమం జరిగింది. గణేష్ హోమం అనేది మొన్న బుధవారం జరిగింది. మనకి గణేష్ హోమం పోయిన ఇయర్ జరుపుకున్నారు, మా పక్కనే ఉన్నారు మా మిత్రుడు. పోయినసారి చేసుకున్న గణేష్ హోమంకి మంచి ఫలితం వచ్చింది. ఈ ఇయర్ కూడా వాళ్ళే గణేష్ హోమం చేయించుకున్నారు. మళ్ళీ రేపు జరగబోయే లింగ పూజ కూడా ఉంది. రేపు ఆఫ్టర్నూన్ జరిగింది లింగ పూజ, అది కూడా ఉన్నది. అది ఆ యొక్క హోమం యొక్క ప్రత్యేకతలు మీరు ఏ విధంగా జరిపించారో వాటి గురించి మీరు మీ మాటలో చెప్పండి. హోమం దాని గురించి అయితే చెప్పాల్సింది, మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు హోమం చేపించడం వల్ల కొద్దిగా మంచి రకాలుగా వచ్చింది. తర్వాత ఈ సంవత్సరం కూడా చేయించాము. దానివల్ల మంచిగా ఉంది. ఈ వినాయకుడి దగ్గరకు వచ్చాక నా మ్యారేజ్ నుంచి ఇప్పుడు 12 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ 15 ఇయర్స్ కంప్లీట్ అయింది. 3 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఉంటున్నాను. సో ఈ వినాయకుడి దగ్గర నాకు కొంచెం మంచి కలిసి వస్తుంది. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ ఏరియాలో ఉన్నామండి మనం. శ్రీ కిరాణా అండ్ జాగీర్ మర్చెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ వారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకున్నారు. గాంధీ చౌక్ యూత్ కమిటీ వారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి సార్. గాంధీ చౌక్ యూత్ కమిటీ అండ్ కిరాణా అండ్ జాగీర్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరములుగా నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతున్నాయి. గణపతి హోమము, దీపాలంకరణ సేవ, మరియు కనకాభిషేకము, పుష్పాభిషేకము, మరియు చెప్పన్బోగు కార్యక్రమం, ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ విధంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఇది కిరాణా అండ్ జాగీర్ మర్చెంట్స్ అండ్ గాంధీ చౌక్ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాం. ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు సార్? గాంధీ చౌక్ యూత్ కమిటీ వారి ద్వారా నుంచి, కిరాణా అండ్ జాగీర్ మర్చెంట్స్ అసోసియేషన్ ద్వారా నుంచి ఈ సోషల్ సర్వీసెస్, శ్రీరామనవమి కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. స్వామివారి కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. సాయిబాబా గుడి ఉన్నది గాంధీ చౌక్ వారిది, సాయిబాబా గుడి కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. అలానే మన ప్రతి సంవత్సరం వినాయకుడి కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. ఈ నవరాత్రి సందర్భంగా అంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి కిరాణా జాగీర్ మర్చెంట్ సందర్భంలో అన్న వితరణ కార్యక్రమాలు కూడా చేపడుతుంటారా సార్? ప్రతి సంవత్సరం అన్న వితరణ కార్యక్రమాలు జరుగుతాయి. కిరాణా జాగీర్ తరపున, సీతారాముల కమిటీ ద్వారా తరపున అన్న వితరణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మన గణేష్ నిమజ్జన నవరాత్రుల సందర్భంగా కూడా జరుగుతుంటాయి. ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. సోషల్ సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. మొన్న మన ఫ్లిట్ కార్యక్రమాలకి 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా కిట్లు పంచిపెట్టాము. అదేవిధంగా గాంధీ చౌక్లోని మన సాయిబాబా మందిరం ద్వారా ప్రతి ఒక్కరికి మన శాల్వాలు, ఈ దుప్పట్లు కార్యక్రమాలు కూడా మనం చేపట్టాము, అందజేసాము అందరికి. సార్ మీరు చెప్పండి సార్.
రామ్ ప్రతాప్ అలియాస్ రమేష్. అందరికి కూడా గణపతి నవరాత్రి వేడుకల సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గాంధీ చౌక్లో గల జీసీవైసీ గాంధీ చౌక్ యూత్ కమిటీ అండ్ కిరాణం జాయిరీ మర్చెంట్స్ అసోసియేషన్ ద్వారా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది మనం 1996లో స్టార్ట్ చేసాము. ఈ 1996 నుంచి ఒక 15 ఏళ్ళ వరకు వినాయక చవితి ప్రోగ్రామ్స్ మనం చేసి ఒక మధ్యలో ఒక 15 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాల నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. అయితే యాక్చువల్గా మనం లాస్ట్ టైం 2004-2005లో పెట్టినప్పుడు మన కిరాణం జాయిలో ఒక 50 విగ్రహాలతోని, అంటే క్రికెట్ ఆడుతున్నట్టుగా క్రికెట్ టీం విగ్రహాలు, తర్వాత సరస్వతీదేవి, అట్లా 51 రకాల విగ్రహాలు తయారు చేసి మనం అమర్చి అక్కడ ఈ 9 రోజుల నవరాత్రుల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లాగే మా యూత్ తరపున కూడా మనకి సంబంధించిన అన్నీ కూడా ఏదైనా ఉన్నా కానీ, కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ, సంఘ సేవకు సంబంధించినవి కానీ, మొన్న ఫ్లడ్స్ వచ్చిన రోజు స్టార్టింగ్ రోజే, మరి మిగతా వాళ్ళు ఎవరు స్టార్ట్ చేశారో మాకు తెలియదు కానీ స్టార్టింగ్ అయితే మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ మేమే స్టార్ట్ చేసినాం. ఆ రోజు ట్రైన్లో కూడా మనకి టీసీ గారు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా మనకి ఇబ్బందికరంగా ఉందనంటేను, భోజనానికి ఇబ్బందికరంగా ఉందంటే మనం కూడా ఆ రోజు రైల్వే స్టేషన్కి కూడా భోజనాలు పంపించడం జరిగింది. అసలు కార్యక్రమం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫ్లడ్స్ వచ్చేసరికి ఈ ఫ్లడ్స్కి కూడా మనకు అవసరం వచ్చిన ఫ్లడ్స్ కూడా ఉండేసరికి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక 2000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఏదున్నా కానీ సమిష్టిగా మా గాంధీ చౌక్ యూత్ కమిటీ సభ్యులందరూ మరియు కిరాణం జాయిరీ మర్చెంట్ సభ్యులందరూ కూడా సమిష్టిగా కూడుకొని ఒక మాట అనుకొని నిర్ణయం తీసుకొని ఏ ప్రోగ్రాం చేయాలనుకున్నా కానీ ఆ ప్రోగ్రాన్ని 100కి 200% సక్సెస్ఫుల్ చేసి అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్ చేస్తాం. అదేవిధంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. స్వామి జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఖమ్మం వాసులారా, మా గాంధీ చౌక్ కిరాణా జాగిరి గాంధీ చౌక్ యూత్ అసోసియేషన్ అందరం కలిసి 10వ సంవత్సరం దిగ్విజయంగా ఈ వినాయకుడ మహోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. పొద్దున పూట పూజ, సాయంత్రం పూట పుష్పాభిషేకం, తర్వాత ఒకరోజు చెప్పన్ భోగు, తర్వాత కనకాభిషేకం, ఉదయం పూట గణపతి హోమం, ఆదివారం ఉదయం గణపతి హోమం, నిత్య అన్న ప్రసాదానం, తర్వాత సాయంత్రం చెప్పన్ భోగ్. భక్తులందరూ అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఖమ్మం పట్టణం జహీర్పురా ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ ఏకదంత గణేష్ ఉత్సవ కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఉందండి. అక్కడ ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్నారు. వారు నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి అండి. గుట్టల బజారు ఏకదంత ఉత్సవ కమిటీ. ఇక్కడ యూత్ అంతా వాళ్ళే స్టార్ట్ చేశారు. మేము ఇదే ఫస్ట్ సంవత్సరం. ఇంకా సంవత్సరం ఇంకా మంచిగా చేయాలని మా కోరిక. అంతకాతే ఫస్ట్ సంవత్సరం కాబట్టి బడ్జెట్ చూసుకొని చేయాల్సి వచ్చింది. అప్పటికి బాగానే చేసాం. అంతా వీళ్ళంతా పూజా కార్యక్రమాలు రోజు మంచిగా వస్తున్నాయి. పొద్దున పూట పూజ, మళ్ళీ సాయంత్రం పూజ ఉంటుంది. అయితే ప్రసాదాలు వినియోగం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇంకా మంచిగా చేయాలి మా కోరిక. అంతా గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మాది జహీర్పురా ప్రాంతం, గుట్టల బజార్. మా ఉత్సవ కమిటీ ఏకదంత ఉత్సవ కమిటీ. ఇది ప్రథమ సంవత్సరం జరుపుతున్నాము. మేము అందరం కలిసి
ఇప్పుడే స్టార్ట్ చేశాము. ప్రతిరోజు ఒక కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. ఇది దిగ్విజయంగా ప్రతి సంవత్సరము చేయాలని మేము స్టార్ట్ చేశాము. దిగ్విజయంగా జరుగుతుంది. ఒకరోజు కుంకుమ పూజ, ఈరోజు సరస్వతి పూజ, ఒకరోజు అన్నదానము అన్నీ నిర్వహిస్తున్నాము. ఉదయం సాయంత్రం పూజలు చేస్తున్నాము. జై శ్రీ గణేష. ఇది మా జైర్పుర ప్రాంతం అండి. ఇక్కడ మాకు వచ్చిన ఆలోచన ఫస్ట్ ప్రథమ వార్షికోత్సవం ఇప్పుడు ఇట్లా పెడదామని అనుకున్నది ఫస్ట్ ఒక మనిషి నుంచి స్టార్ట్ అయిందండి. ఈ మాట ఒకసారి మా కమ్యూనిటీలో ఒకసారి చెప్పగానే అందరూ ఓకే అని చెప్పి అందరూ అన్ని విధాలుగా సహకరించి నిన్న కుంకుమ పూజ కార్యక్రమం, ఇవాళ సరస్వతీదేవి పూజ బ్రహ్మాండంగా జరిగిందండి. రేపు అలానే చూసినట్టయితే రేపు మంగళహారతులు, ఎల్లుండి వచ్చేసరికి మీకు సహస్ర దీపాలంకరణ, ఇట్లా ఎల్లుండి వచ్చేసరికి అవతలుండి వచ్చేసరికి అన్నదానం ఇట్లా బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదే ఉత్సాహంతో ప్రతి ఏటా మేము చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. బయట చూసినట్టయితే మనకి ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా మన రిలీజియన్ని చాలా దారుణంగా చేస్తున్నారు. ఈ వినాయక చవితి టైంలో వచ్చేసరికి మేము ఆ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక పూజా కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చి ప్రతి ఒక్క మనుషులకి, ప్రతి ఒక్క భక్తులకి అందించాలని చెప్పి మా కోరిక. ప్రతిరోజు పొద్దున్న పూజ జరుగుతుంది, సాయంత్రం జరుగుతుంది, నక్షత్రాలు గుళ్ళో పోతే ఏ వాతావరణం ఉంటుందో మా దగ్గర అదే ఉండాలని చెప్పి ప్రతి ఏటా మేము చేద్దామని చెప్పి ఈసారి ఫస్ట్ వాచ్ కోసం స్టార్ట్ చేసామండి మేము. జై బోలో గణేష్ మహారాజ్కి. జై శ్రీ గణేష. నా పేరు వచ్చేసి అలేఖ్య అండి. ఇది మా జహీర్పుర ఏరియా. సో ఇక్కడ వినింది. సో అందరం కలిసి అనగానే ఎమ్మటే సపోర్ట్ చేశారు. ఏరియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ద్వారా మేము విగ్రహాన్ని మంచిగా అన్ని ఫస్ట్ నుంచి బుక్ చేయించుకొని నీట్గా తెచ్చుకున్నాము. అండ్ ఎవ్రీడే ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక పూజ కార్యక్రమం జరుగుతూనే ఉంది, మార్నింగ్, ఈవినింగ్. అండ్ నైట్ వచ్చేసి గుళ్ళో టెంపుల్స్ లాగానే మనకి నక్షత్ర హారతులు, పంచహారతులు అన్నీ ఇస్తున్నాము. ఇప్పటికీ కుంకుమ పూజ ఒకటి అయిపోయిందండి. అండ్ ఇవాళ వచ్చేసి సరస్వతి పూజ అయిపోయింది. అండ్ రేపు ఎల్లుండి కొన్ని అట్లా పూజా కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇలాంటి పూజా కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి వాళ్ళ కార్యక్రమాలు, పూజలు అన్ని స్పాన్సర్స్ వాళ్ళంతా దాతలు వచ్చేసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇట్లానే మంచిగా పెట్టాలని అయితే మా యూత్ అందరం డిసైడ్ అయినాము. సో జై శ్రీ గణేష. बोलो जय बोलो गणेश महाराज की जय। बोलो जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। రోడ్లో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారి ఇక్కడ నిర్వహించినటువంటి ఉత్సవం దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు. వారి మాటల ద్వారా తెలుసుకున్న రోజు వారి స్వామివారికి నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంపింగ్ వేల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక హనుమాన్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారు ఉన్నారండి. వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇది పంపింగ్ వేల్ రోడ్ నుండి 3 టౌన్లో కానీ పంపింగ్ వేల్ రోడ్లో గత 7 సంవత్సరాల నుంచి మేము అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది ఎప్పుడు మేము 3 టౌన్లోనే అతిపెద్ద విగ్రహం, మరి ఖమ్మంలోనే ఇప్పుడు ఇదే మా అతిపెద్ద విగ్రహంగా పేరుగాంచింది. ఎక్కడికి వెళ్ళినా అందరూ మా దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. ఫేమస్ అయింది బాగా విగ్రహం ఎత్తు వచ్చేసి 21 అడుగులు ఉంది. ఆ కిరీటం పెడితే 21 అడుగులు ఉంటుంది. కావున సరిపోవట్లేదని మేము కిరీటం తీసేసినాం. ఇక్కడ మంచిగా 3 టౌన్ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో మంచిగా జరుపుకుంటున్న కార్యక్రమాలు. ఈ యొక్క కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం, సరస్వతి పూజ మరియు కుంకుమ పూజ కార్యక్రమం అంగరంగ వైభవం జరుగుతుంది. 1000 మంది మహిళలు ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొంటారు. గత 7 సంవత్సరాలుగా ఇదే తరుణంలో ఇదే రీతిలో జరుగుతూ ఉంది. కావున భక్తులందరూ మాకు ఎప్పటికప్పుడు మా కమిటీ మెంబర్లకు సహకరిస్తూ వారికి దోచినంత వారు ఇచ్చినా మిగతాది మేము వేసుకొని అంగరంగ వైభవంగా పెద్ద కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మా దాతలందరికీ కృతజ్ఞతలు. వారు అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండి మాకు ప్రతి ఏటా ఇంతే సహకరించాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్. సంవత్సరం శ్రీ హనుమాన్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నందు ఈ విగ్రహం 7వ వార్షికోత్సవం మన ఖమ్మం 3 టౌన్ పరిధిలో చూసుకున్నట్టయితే అతిపెద్ద విగ్రహం మన శ్రీ హనుమాన్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నందు. మరియు భక్తులు కూడా చాలా పెద్దలలో వచ్చి విగ్రహాన్ని దర్శించుకోవడం, విగ్రహం బాగుందని చెప్పేసి చెప్పుకోవడం, మన 3 టౌన్లోనే అతిపెద్ద విగ్రహంగా మన ఖమ్మం జిల్లాలోనే మారుమోగుతున్న పేరుగా పెద్ద విగ్రహంగా జరుగుతున్నది. ఎందు మన హనుమాన్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నందు కుంకుమ పూజలు, సరస్వతి పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా. ఎందు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసుకుంటున్నారు. మరియు రాబోయే రోజులలో కూడా ఇలాంటి ఉత్సవాలు
ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరు అష్ట ఐశ్వర్యాలతో మంచిగా ఉండి అందరు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ చూశారు కదండి ఈరోజు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం ద్వారా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను మనం చూపించాము. చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం. మరిన్ని వీడియోస్ కోసం